ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? ఏదమ్మా? ఏం చేస్తుంటారమ్మా? ఏం లేదు, మామూలుగా ఇంట్లోనే ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా బాగుంది. ఈ రేషన్ బియ్యం కానీ బస్సు ఫ్రీ, కరెంటు ఇంకా కొన్ని చేయాలి కానీ తర్వాత చేస్తారు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆ కేసీఆర్ ఒక దొంగ, వాడు భూములన్నీ ఆగమాగం చేసి కొన్ని మాయి అట్లా వాడిని వీడు చేసి వీడిని దాని చేసి అంతే, ఇక ఏదో చేసిండు అది అంతే. ఇక పెద్ద దొంగ వాడు వాని ఫ్యామిలీ మొత్తం దొంగది. దాని గురించి నేను ఇంకా మాట్లాడలేను ఎక్కువ. రేవంత్ రెడ్డి అంటేనే నాకు ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది? 10 ఏళ్ళ నుంచి ఆయన ఏం చేయలే కదా, చేస్తారు, కొద్ది రోజులు అవుతుంది కదా. బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు బియ్యం అంటే చాలా అవసరం పేదవాళ్ళకు, అవి తినక అమ్మడం చేయడం అట్లా అవన్నీ మంచిదే కదా. ఇంకా కొన్ని చేయాలి, ఆ ఇండ్లు అవి ఇవి చేస్తారు. ఇక కరెంటు, సన్న బియ్యం, అసలు బస్సులు చాలా, అది అందరికి అవుతుంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నా పేరు గోల్శెట్టి శ్రీనివాసు. అయితే ఇంతకు రేవంత్ రెడ్డి వచ్చి మనకు 2 సంవత్సరాలు అవుతుంది. భారతదేశంలో ఇంతవరకు 6,000 4,000 వికలాంగుల పెన్షన్ పెంచిన మంజూరు చేసినాడు. ఇంతవరకు అది మొత్తం జెండా ఎత్తిచేసిండు. ఇంతవరకు 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రభుత్వం భారతదేశంలో ఎవరికి సాయం చేయలేకపోయింది. ప్రజలకు, పేద ప్రజలకు సాయం చేస్తానని ఆసరా పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తానని 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మంజూరు చేయలేదు. ఒక్క పోస్ట్ ఆఫీసులకు, భారతదేశంలో అన్ని పోస్ట్ ఆఫీసులకు పంపించలేదు అన్నాడు. నరేంద్ర మోడీ కూడా నా 4-5 సార్లు ఫోన్ చేస్తే నేను ఛాయ్ చేయనని చెప్పినాడు. మన భారతదేశంలో ఆసరా పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000 నేను ఛాయ్ చేయనని చెప్పిండట. మరి ఇంతకు కేసీఆర్ మళ్ళీ 2 సంవత్సరాలు భారతదేశంలో ముఖ్యమంత్రి అయితే ఆసరా పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000 వస్తాయి. వికలాంగులకు కూడా ఉచిత బస్ ప్రయాణం కూడా కల్పిస్తాడు. అందు గురించి మళ్ళీ దేశానికి, భారతదేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని మేము ఎంతగానో ప్రాధాయపడుతున్నాం సార్. మాకు ఇంతకు నాకు ఇందిరమ్మ పథకాల కింద ఇండ్లు ఇస్తానన్నాడు, ఇండ్లు ఇవ్వలేదు. మాకు కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వాలి ఆయన గెలిచే కేసీఆర్, మా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు దుబ్బాక శ్రీనివాస్ యాదవ్, నల్గొండ మండలం అనంతారం విలేజ్. మేము వ్యవసాయం చేస్తాం, అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వ్యవసాయదారుల విషయంలో పక్క ఫ్రాడ్ చేసిండండి. ఎట్లా అంటే 2 లక్షలకు పైన రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదు. మా ఇంట్లో 3 సభ్యులం. ఇప్పుడు ఒక్కొక్కరి మీద 1,00,000 ఉన్నాయి. ఆయన 2 లక్షలు ఇచ్చినా కానీ అయిపోతుంది, కతిమై మేము కట్టుకుంటాం. అట్లా చేయలేడు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా కూడా ఇప్పటి వరకు వేయలేడు. అంత మోసం. బోనస్ 500 అని అన్నాడు. అప్పుడు సన్నొడ్లకి ఆయన అనలే, ప్రతి వడ్లని మేము బోనస్ తోటి 500కు క్వింటల్ ఎగస్ట్రా ఇచ్చి కొంటామని అన్నాడు. అది ఫ్రాడే చేసిండు. దీంతో పోల్చుకుంటే ఇప్పుడు నీళ్ళ విషయంలో కూడా కరెక్ట్ ఇస్తలేడు, కాలువ కూడా. అయితే మనకు కాలువలు కూడా ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కానీ కాలువల్లో మొత్తం కంపషీట్లో మొలిచినాయండి. ఈయన వస్తే ఏదో చేస్తాడని అనుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ గవర్నమెంట్. కేసీఆర్ గవర్నమెంట్ రైతులకు చేయాలంటే కేసీఆర్ గవర్నమెంటే పక్కా. కేసీఆర్ దేవుడు తెలంగాణకు. ఇంకొకటి ఏదైనా ఈ ఉద్యోగాలు ఇస్తామని అన్నాడు, పిల్లలకు అది ఇస్తామని అన్నాడు, తులం బంగారం అన్నాడు, ఏదేదో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. కాకపోతే ఒక ఫ్రీ బస్సు అదొకటి రన్ అవుతుంది. అది కూడా మహిళలు పండుగ సీజన్ లో కుట్టుకుంటారు. అది కూడా కాకపోతే టికెట్ రేట్లు తగ్గియాలి, కానీ అట్లా పెట్టడం వల్ల కూడా ఇబ్బంది పడుతుర్రు మహిళలు. మళ్ళా కేసీఆర్ గవర్నమెంట్ రావడమే ఉత్తమం అనేది నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం ఏ రైతు కూడా అడగలేడు. అడగకున్న రైతులకు ఆలోచించి అప్పుడు 30 ఎకరాలు ఉన్న రైతు, 20 ఎకరాలు ఉన్న రైతు కూడా గల్ఫ్ దేశాలు పోయిర్రు. ఇట్లా ఆగమైతుర్రు అనే ఆలోచనతో రైతు బంధు తెచ్చిండు. మనకు కాళేశ్వరం అనేది ఒక మోరి కడితేనే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూలిపోతాయి. కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్టు, యాడనో బై మిస్టేక్లో కూలిపోవచ్చు, నేను తప్పనను. కానీ ఈయన రేవంత్ రెడ్డి పదే ఆ కాళేశ్వరం పేరెత్తి ఇవాళ సూర్యాపేటలో ఉన్న రైతులకు కానీ లాస్ట్ నీళ్ళు ఇవ్వకుండా
పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అదే కేసీఆర్ ఉంటే ఇవాళ రైతులు పంటలు ఎండిపోకపోవు, కాలువ మంచిగొచ్చు, రైతు బంధు కరెక్ట్ పడు, రైతుల కరెంటు మంచిగొచ్చు. ఇవాళ ఒడ్లు కొనే విషయంలో కానీ ప్రతి విషయంలో కేసీఆర్ రైతుల విషయంలో అపర భగీరథుడు. అడగక ముందుకే అన్ని ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలే కేసీఆర్ని, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆ రుణమాఫీ కూడా కాకపోతే ఇప్పుడు మళ్ళీ వస్తే చేస్తున్నాయేమో కానీ రుణమాఫీ కూడా కొంత 50% జరిగింది. ఆయన పీరియడ్లో 50% జరగలేదు. ఏ విషయంలో అయినా ఇప్పుడు మేము యాదవ్స్, మాకు గొర్రెల లోన్ కూడా శాంక్షన్ చేసిండు. కాకపోతే ఆయన రావడం వల్ల ఆగిపోయింది. అదొకటి. ఇప్పుడు దళిత బంధు ఒకటి ఏమి ఇచ్చిండండి ఈయన. ఊరిక తెలంగాణ బ్రాండ్ దెబ్బతీయడానికి తెలంగాణ ఇవాళ ఐటీ మొత్తం కూలిపోయింది, హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయింది. ఎప్పుడు నువ్వు అప్పులు చేసినావు అని అంటున్నావు. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని పరిస్థితులను బట్టి మనం కూడా అప్పులు చేయవలసి వస్తుంది. దానికి ఈయన పదే చెప్పడం ఈయన కరెక్ట్ కాదు. ఈయన ఏందో చేసి చూపించాల. అది కేసీఆర్ పాలన, తిరుగులేదు. మన కేసీఆర్ ఈయన రేవంత్ రెడ్డి ఆయన జాతిపిత తెలంగాణ అది ఇది అంటుండు కానీ కేసీఆర్ పక్కా జాతిపిత అన్నట్టే. ఎందుకంటే మనకు తెలంగాణ యోధుడు, తెలంగాణ తెచ్చిండు. ప్రతి విషయంలో కూడా కేసీఆర్ వ్యక్తిగతంగా చాలా మంచి నాయకుడు. కేసీఆర్ మించిన నాయకుడు ఇంకోటి లేరు. రైతులకు మేలు జరగాలంటే మళ్ళీ కేసీఆరే రావాలి. థ్యాంక్ యూ సార్.